హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యశోక్ అకాడమీ. సో మనకి ఇప్పుడు ఇంకొక 4-5 డేస్ అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో అందులో ఎస్పెషల్లీ ఇంగ్లీష్. ఓకే, 27th జూనియర్, 28th సీనియర్ ఉంది. ఓకే, చాలామంది సార్ ఏంటి సార్ బ్లూ ప్రింట్ ఏంటి అంటారు. యాజ్ యూజువల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్క్స్ అనేవి సేమ్గా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, 80 మార్క్స్. సో ఇక్కడ 80 మార్క్స్. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో 24 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫ్రమ్ 12 లెసన్స్. 12 లెసన్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది? సో 4 అంటే ప్రోజ్ 4 లెసన్స్, పోయిటరీ 4 లెసన్స్, షార్ట్ స్టోరీ. సేమ్ ఇదే సెకండ్ ఇయర్లో కూడా అంతే. 24 మార్క్స్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యాజ్ ఇట్ ఈస్. ఇవి కూడా 12 లెసన్స్. ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయింది? 4 4 4. ఈ 4-4లో ఎనీ 3-3-3 అంటే ప్రోజ్ నుంచి 3, పోయిటరీ నుంచి 3, షార్ట్ స్టోరీ నుంచి 3-3-3 పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. అలా అని చెప్పేసి ఆ స్కిప్ చేసిన లెసన్ని కంప్లీట్గా వదిలేకండి, దాన్ని కూడా ఒకసారి చూసుకోండి. వేరాజ్ ఇంకా సెకండ్ బిట్ ఇది ఏ తర్వాత బి వచ్చేసరికి ఇక్కడ కూడా అంతే. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆర్ రీడింగ్ ప్యాసేజ్ రెండు వస్తాయి. 2 into 4 8 మార్క్స్. ఒకటి సీన్ ప్యాసేజ్, ఒకటి అన్సీన్ ప్యాసేజ్ వస్తుంది. సో వీటికి 8 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, సెకండ్ ఇయర్లో కూడా అంతే. ఓకే, బి వచ్చేసరికి రీడింగ్ ప్యాసేజ్ 8 మార్క్స్ వస్తుంది. 2 into 4 మార్క్స్ 8 మార్క్స్. సో ఇది. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసరికి కంప్లీట్గా సిక్స్త్ బిట్ నుంచి 17th బిట్ వరకు కంప్లీట్గా గ్రామర్ ఉంటుంది. సార్ ఏమేమి గ్రామర్ ఉంటుందంటే, ఫస్ట్ 6th బిట్ వచ్చేసరికి వొకాబులరీ ఉంటుంది. సార్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ వొకాబులరీ అంటే, అన్ని లెసన్స్లో ఉన్నటువంటి లాస్ట్లో ఉన్నటువంటి టఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, గ్లోసరీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర వేసుకొని చదువుకోండి. మీకు చదువుకుంటే కంప్లీట్గా ఆ 6th బిట్ అనేది అయిపోతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? 7th బిట్ నుంచి మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ అవుతాయి. 7th 8th 9th బిట్. ఈ రకంగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద అండర్లైన్ ఇస్తారు, మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్స్ కూడా సేమ్ అంతే, ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏముంటుంది? ప్రిపోజిషన్స్ ఫిల్ ఇన్ ద బ్యాంక్స్ ఇస్తాడు, ప్రిపోజిషన్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 10th బిట్ వచ్చేసరికి వర్బ్ లాగా ఇస్తాడు, కానీ ఇది టెన్సెస్ అనమాట. టెన్సెస్ అక్కడ ఒక సర్టన్ బ్రాకెట్లో ఒక వర్డ్ ఇస్తాడు, దాన్ని బేస్ చేసుకొని మీరు వర్బ్ని ఫిల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 11th బిట్ 12th బిట్. ఈ 11th బిట్ వచ్చేసరికి సో చేంజింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటంటే, ఒక సెంటెన్స్ని యాక్టివ్ వైజ్లోకి ఇస్తే మీరు ప్యాసివ్ వైజ్లోకి రాయాలి, ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లోకి ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లోకి రాయాలి. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో దీని తర్వాత మనకి 13, 14, 15, 16. ఓకే, ఈ రిమైనింగ్ ఈ 5 కూడా వర్డ్ గ్రామర్. సార్ వాట్ ఈస్ ద వర్డ్ గ్రామర్ అంటే ఏంటంటే, మీరు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. ఎందుకు స్పెషల్ ఫోకస్ పెట్టాలి సార్ అంటే, తక్కువ టైం అంటే ఏంటంటే సార్ అంటే, మీరు ఇక్కడ ఏవైనా సరే 7th బిట్ నుంచి 12th బిట్ వరకు కేవలం టెక్స్టువల్ ఎక్సర్సైజ్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. టెక్స్టువల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ నౌన్ అని మొత్తం కంప్లీట్గా చదవాల్సిన అవసరం లేదు. నౌన్కి సంబంధించిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటివి టెక్స్ట్ బుక్లో ఎండింగ్లో 1 2 3 4 అని కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. అలాగే మనకు ఆర్టికల్స్ కూడా అంతే, ప్రిపోజిషన్ కూడా అంతే. లాస్ట్ మినిట్లో ఎలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వర్డ్ గ్రామర్ వచ్చేసరికి ఒక్కొక్క వర్డ్ గ్రామర్లో ఫర్ ఎగ్జాంపుల్ స్పెల్లింగ్స్కి వచ్చేసరికి 10 ఎక్సర్సైజ్ ఉన్నాయి. 10 ఎక్సర్సైజ్లో మనకి మళ్ళీ ఒక్కొక్క ఎక్సర్సైజ్లో 10 వర్డ్స్ ఉన్నాయి. అంటే ఏంటిది? మీరు ఒక 100 వర్డ్స్ నేర్చుకోవాలి. సో 10 into 10 100 వర్డ్స్ నేర్చుకుంటే మీకు 4 మార్క్స్ వచ్చినట్లే. తర్వాత సో ఈ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మన క్లాస్లో చూడండి ఏమేమి ఉన్నాయో. సో లాస్ట్లో సిలబుల్ ఉంది. సిలబుల్ కూడా అంతే సింపుల్గా మీరేంది ఇచ్చిన వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి, ఆ సిలబుల్ని ఐడెంటిఫై చేస్తే సరిపోద్ది అనమాట. మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో అవి కూడా ఎన్ని ఉన్నాయి? జస్ట్ 10 ఎక్సర్సైజ్. ఒక్కొక్క ఎక్సర్సైజ్లో 6 మాత్రమే ఉన్నాయి. అంటే ఏంటి? 60 వర్డ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత
16th బిట్ వచ్చేసరికి ఆడ్ సౌండ్ అవుట్, అంటే సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఉందనుకో, ఒక 2 వర్డ్స్లో ఓ అనేది ఓ లాగా పలుకుతుంది, బట్ ఒక వర్డ్లో మాత్రం యూ లాగా పలుకుతుంది. అట్లా యూ లాగా పలికిన దాన్ని ఏం చేయాలి, సర్కిల్ చేయాలన్నమాట. సో అవి కూడా అంతే మనకు తక్కువనే ఉంటాయి అనమాట. వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 15th బిట్ వచ్చేసరికి దీన్ని మాత్రం ఒక 2 టైమ్స్ మీరు ప్రాపర్గా రాసి ప్రాక్టీస్ చేయాలి. ఏమిస్తాడు అతను, ఒక ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తాడు. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ టు మనం నార్మల్ వర్డ్లోకి రాయాలి. నార్మల్ వర్డ్ ఇచ్చి మిమ్మల్ని ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ రాయమంటే ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ ఏమిస్తున్నాడు, జస్ట్ సింపుల్గా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చి మీకు నార్మల్ వర్డ్ అసలు చూడగానే మీకు చాలా మటుకు అర్థమైపోద్ది. ఓకే, మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి 14th బిట్ వచ్చేసరికి సైలెంట్ లెటర్స్, ఐడెంటిఫై సైలెంట్ లెటర్స్ అనమాట. ఇక్కడ స్టూడెంట్స్ బాగా సఫర్ అవుతుంది ఏంటంటే పేపర్ అటెంప్ట్ చెయ్యడం కూడా తెలుస్తలేదు. వొకాబులరీ ఉంది, వొకాబులరీ వచ్చేసరికి మనకి ఏంటిదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో కాలం ఏ, ఇక్కడ 6th బిట్ వచ్చేసరికి కాలం ఏ కాలం బి ఇస్తాడు. కాలం ఏ కాలం బి ఇచ్చేసి కాలం ఏ కింద 1 2 ఇట్లా మనకి ఏంటి ఇస్తాడు, 10 వరకు ఇస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏ బి ఇట్లా ఇస్తాడు. మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఏ విధంగా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ దానికి ఏ ఆన్సర్ అనుకో, సెకండ్ అని పెట్టి ఏ అనే ఆన్సర్ పెట్టండి, సరిపోతుంది. మీకు ఒక మార్క్ వచ్చేసి హాఫ్ మార్క్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఏం చేస్తున్నారంటే ఇగో ఇట్లా 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 మొత్తం రాసి మళ్ళీ ఆన్సర్ షీట్లో చేస్తున్నారు. టైం వేస్ట్, అది మీకు దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు. మార్క్స్ మే నాట్ యూ మే గెయిన్. ఎగ్జామినర్కి అది పెద్ద టఫ్ టాస్క్ అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద క్లియర్గా అండర్లైన్ చేస్తారు. ఓకే, 7th బిట్ వచ్చేసరికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఓ అని ఇచ్చాడు అనుకో, ఓ కింద క్లియర్గా అండర్లైన్ చేస్తారు సింపుల్గా. దాని తర్వాత మళ్ళీ 1 అని ఇస్తారు. ఈ 1 ఏంటిది అసలు, ఈ 1 ఏంటిది, ఇంటర్జంక్షన్. దానికి అపోజిట్గా ఇంటర్జంక్షన్ అని రాస్తే సరిపోతుంది. సేమ్ అంతే. 8th బిట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తే అక్కడ ఏ ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏంటిది ఏ, అట్లా మీరు మనం కంప్లీట్గా మళ్ళీ మీరు పారాగ్రాఫ్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 9th బిట్ కూడా అంతే, జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫిల్ చేస్తే సరిపోతుంది. 10th బిట్ కూడా అంతే అనమాట. సో నెక్స్ట్ 11th బిట్ వచ్చేసరికి రీరైట్, కంప్లీట్గా మనం రీరైట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. 11th బిట్ అనేది మీరు టైం టేకింగ్ అనమాట. ఈ 11th బిట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ బాగా చదవండి. సరే, ఎందుకు క్వశ్చన్ ట్యాగ్ బాగా చదవాలంటే తక్కువ టైంలో మీకు ఈజీగా 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ అనేవి వస్తుంది అనమాట. క్వశ్చన్ ట్యాగ్ చదివిన తర్వాత యాక్టివైజ్ ప్యాసివైజ్ చదవండి. ఎందుకంటే అది మనం చిన్నప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాం, ఈజీగా ఉంటుంది. యాక్టివైజ్ ప్యాసివైజ్ చదవండి. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చదవండి. లాస్ట్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చేయండి. అది నీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి ఇంకా నీకు చెప్పాను ఈ 12th బిట్ ఏంటిది, కామన్ ఎర్రర్స్లో సింపుల్గా నువ్వేం చేస్తావు, ఒక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయో నువ్వు ఐడెంటిఫై చేయాలి. సో ఆల్రెడీ అక్కడ కొన్ని మిస్టేక్స్ ఇస్తాడు. ఓకే, నేను సో రిటర్న్ బ్యాక్ అనే వర్డ్ ఉంటుంది అనమాట. రిటర్న్ అన్నా బ్యాక్ అన్నా బోత్ ఆర్ సేమ్. మళ్ళీ నువ్వు రిటర్న్ బ్యాక్ అనాల్సిన అవసరం లేదనమాట. ఓకే, మస్ట్ అండ్ షుడ్ యూ ఫాలో రూల్స్ అంటారు. మస్ట్ అండ్ షుడ్ అనేది రెండు ఒక దగ్గర వాడాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో అలాంటివి కామన్ ఎర్రర్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ మీరు తీసేసి కరెక్ట్గా రాస్తే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇవన్నీ మాత్రం ఫ్రమ్ ద 13th బిట్ టు 17th బిట్ స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టండి. 2 టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక హాఫ్ డేలోనే అయిపోతుంది. మీకు 20 మార్క్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్ వస్తాయి, 20 మార్క్స్ వస్తాయి. ఎగ్జామినేషన్లో 20 మార్క్స్ 20 మినిట్లోనే వస్తాయి. 20 మినిట్స్లోనే వస్తాయి. ఇది ఫస్ట్ ఇయర్ పేపర్. మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీద స్పెషల్ కేర్ తీసుకొని పేపర్లో ప్రజెంటేషన్ బాగా చేయాలి. ప్రజెంటేషన్ ఏ విధంగా చెప్పాలంటే మీ కాలేజ్లలో ఏ రకంగా రాయమన్నారు, ఫస్ట్ అబౌట్ ద పోయట్ ఆర్ అబౌట్ ద ఆథర్, నెక్స్ట్ అబౌట్ ద స్టోరీ అండ్ అబౌట్ ద పోయం, ఇట్లా స్టార్ట్ చేసి తర్వాత టాపిక్ ఆర్ మెయిన్ టాపిక్, ఇట్లా మీ కాలేజ్లో ఏ రకంగా చెప్పారో ఆ రకంగా లాస్ట్కి వచ్చేసరికి కన్క్లూజన్ ఆర్ క్రిటికల్ కామెంట్ ఆర్ క్రిటికల్ అప్రిషియేషన్ లాగా ఎండ్ చేసి లాస్ట్లో ఒక కొటేషన్ తోటి ఎండ్ చేయండి. బట్ డోంట్ మెసేజ్ మీ, సార్ మా కాలేజీలో ఇలా చెప్పలేదు. ఎలా చెప్తే అలా రాయడానికి ట్రై చేయండి. బట్ సైజ్ అనేది కూడా మీరు అనొచ్చు, సార్ సైజు కూడా మ్యాటర్ అయినా అక్కడ అతను 100 wordsలోనే రాయమన్నాడు, మళ్ళీ మీరు సైజ్ అంటున్నారు. ఏంటంటే ఈవెన్ దో వాళ్ళు 100 wordsలోనే రాయమన్నా కూడా మీరు కొంచెం ఎక్కువ లెందీగా రాయండి. ఒక 1.5 page to 2 pages వచ్చేలాగా
మంచిగా రాయండి. 2 పెన్స్ ఖచ్చితంగా వాడండి. బ్లూ, బ్లాక్ వాడండి. వీలైతే ఒక హైలైటర్ కూడా వాడండి. ఒక హైలైటర్ రెడ్ పెన్, గ్రీన్ పెన్ వాడకండి. రిమైనింగ్ ఏదో ఒక హైలైటర్ని తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రం కంగారులో రాయకండి. కంగారులో అస్సలు రాయకండి. సో ఇది పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి విధానం. వేరే సెకండ్ ఇయర్కి వస్తే సెకండ్ ఇయర్లో కూడా ఓకే 24 మార్క్స్. ఈ 24 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి వెరీ సింపుల్. సేమ్ ఫస్ట్ ఇయర్ లాగానే సేమ్. మళ్ళీ బి వచ్చేసరికి 2 రీడింగ్ ప్యాసేజెస్ అనేది సేమ్ ఫస్ట్ ఇయర్ లాగానే. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సెక్షన్ సిలో ఇక్కడ అన్నీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం మారిపోద్ది అనమాట. సరే ఏమేమి మారిపోద్ది అంటే ఫస్ట్ ఇయర్లో మొత్తం గ్రామర్ ఉంటుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఏమొస్తుంది, సో మొత్తం ఏంటిది థియరీ లాంటివి వచ్చేస్తాయి అనమాట. ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, మీకు అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సెక్షన్ సి నుంచి ఏమేమి స్టార్ట్ అవుతుందంటే సెక్షన్ బిలో మనకి ఇంకొక 2 బిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఏంటేంటివి, సో 6th బిట్ 7th బిట్. ఓకే 6th 7th బిట్ ఉంటుంది. ఏంటి 6th బిట్ ఏంటిది, అడ్వర్టైజ్మెంట్. ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, నా కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఈజీగా ఉంటుంది, డెడ్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 7th బిట్ కూడా ఒక బార్గ్రాఫ్ ఏదో ఒకటి నాన్ వర్బల్ డేటా ఇస్తాడు అనమాట. సేమ్ కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ సెక్షన్ బి అనేది వెరీ వెరీ డెడ్ ఈజీ. ఓకే 4 వస్తాయి ఇందులో. 2 రీడింగ్ ప్యాసేజెస్, ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక నాన్ వర్బల్ డేటా. ఈ 20 out of 20 మీరు ఈజీగా అక్కడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాని కింద క్వశ్చన్స్ ఉంటుంది, మీరు అందులో నుంచి చూసి రాయడానికి ఈజీగా ఉంటుంది. సెక్షన్ సి నుంచి చూసేసరికి మనకి ఏముంటుందంటే పంక్చువేషన్స్. ఓకే 8th బిట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 8th బిట్ పంక్చువేషన్. ఈ పంక్చువేషన్స్కి మనం ఏం చేయాలి సార్ అంటే మనకు 8-9 పంక్చువేషన్స్ గురించి నేర్చుకుంటారు అనమాట. మనకేంటిది కామా, ఫుల్ స్టాప్, ఇవన్నీ కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ మనం ఒక 8-9 నేర్చుకుంటాం. కానీ మీరు ఎగ్జామ్లో నేర్చుకోవాల్సింది, బాగా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్లో అరౌండ్ 20+ ఎక్సర్సైజ్ ఇచ్చాడు. అవి ఎక్కడి నుంచి ఇచ్చాడంటే మనకున్న లెసన్స్ నుంచి తీసుకొని ఇచ్చాడు. వాటిని ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. కీ ఆల్రెడీ చూసి వాటిని ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో అందులో నుంచి ఏవో 1 లేదా 2 వస్తాయి. వాడు ఏమంటాడంటే ఐడెంటిఫై ఎనీ 8 అంటాడు. 10 ఇస్తాడు, 10 or 11 ఇస్తాడు. ఎనీ 8 పంక్చువేషన్ చేంజ్ చేయమంటాడు. ఎనీ 8 పంక్చువేషన్ చేంజ్ చేయడం అంటే ఒక దగ్గర క్యాపిటల్ ఉండాల్సిన దగ్గర క్యాపిటల్ ఇవ్వడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. సో అది ఉంటుంది అనమాట. ఇది కూడా మీరు ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. డెడ్ ఈజీ కాదు, మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. 9th బిట్ అండ్ 10th బిట్. 9th and 10th బిట్ యాక్చువల్గా ఇవి ఏంటంటే అక్కడే ఉంటాయి, నువ్వు చదివితే మాత్రం ఈజీ. 9th బిట్ వచ్చేసరికి ఈడియమ్స్, సారీ 1 word సబ్స్టిట్యూషన్. ఓకే 1 word సబ్స్టిట్యూషన్. ఈ 1 word సబ్స్టిట్యూషన్ ఏంటంటే మనకు బుక్లో అరౌండ్ 100 దాకా ఉన్నాయన్నమాట. ఆ 100 నేర్చుకోవాలి. 100 దాకా ఉన్నాయి, 100+ ఉన్నాయి, నేర్చుకోవాలి. సింపుల్గా మనకి ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే కాలం ఏలో 1 word ఇస్తాడు, కాలం బిలో వాటికి ఒక మీనింగ్ ఇస్తాడు. ఓకే కాలం ఏకి కాలం బికి సేమ్ మనకు ఫస్ట్ ఇయర్లో ఎలాగైతే వొకాబులరీని మ్యాచ్ చేసామో ఇక్కడ చెప్పానో సేమ్ అలాగే మీరు మొత్తం రాయాల్సిన అవసరం లేదు. కాలం ఏలో 1కి, కాలం బిలో డి ఆన్సర్ అనుకో, డీని ఇట్లా పెట్టేసి. కాలం ఏలో 2కి ఓకే కాలం బిలో ఉన్నటువంటి ఈ ఆన్సర్ అనుకో ఇట్లా పెట్టేసి. ప్రతిదీ కూడా చెప్తున్నాం ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి. సో మీకున్న ఎక్స్ట్రాస్ కూడా అటెంప్ట్ చేయండి. ఎందుకు సార్ అంటే ఫర్ సపోజ్ మీరు 4A రాయాల్సిన చోట 4A రాసి వచ్చారనుకో, ఒకటి మిస్టేక్ అయితే మార్క్ పోతుంది. అదే 6 out of 6 అటెంప్ట్ చేసి వచ్చారనుకో, ఒకటి తప్పైనా కూడా మీకు మార్క్ లూజ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10th బిట్ వచ్చేసరికి ఈడియం. 10th బిట్లో మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు, పైన ఈడియమ్స్ ఇస్తాడు, ఈజీగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11th బిట్. సో ఇక్కడ నుంచి ఈ 11th బిట్ అనేది ఏంటిదంటే వర్బ్ ప్యాటర్న్. ఓకే వర్బ్ ప్యాటర్న్. సార్ ఏంటి వర్బ్ ప్యాటర్న్ అంటే మనకు సెంటెన్సెస్ జనరల్గా ఎన్ని రకాలుగా ఉంటుంది అనే వర్బ్ ప్యాటర్న్ అనమాట. సో అట్లా మనకి అరౌండ్ ఒక 10 ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. ఆ 10 వర్బ్ ప్యాటర్న్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో ఏదో ఒకటి ఇస్తాడు, దాని కింద ఒక శాంపిల్ ఇస్తాడు. అట్లా మీరు ఇంకొక 4 న్యూ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా ప్యూర్లీ ప్రాక్టీస్ బేస్డ్, మీరు ఏం చేయడానికి లేదు. ప్రాక్టీస్ 2 times చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 12th బిట్ ఈజ్ డెడ్ ఈజీ.
సరే ఎందుకు 12th బిట్ డెడ్ ఈజీ అని అంటున్నానంటే 12th బిట్ ఫిల్ ఇన్ ఫామ్స్ అనమాట. ఫామ్ ఫిల్ చేయడం అంటే ఏంటిది, పైన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, కింద ఫామ్ ఇస్తాడు. కింద ఫామ్ ఇచ్చి ఆ ఫామ్ లో 1 2 3 4 5 6 10 12 బ్లాంక్స్ ఇస్తాడు అనమాట. ఆ 10 12 బ్లాంక్స్ లో ఏది ఎక్కడ ఫిట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సో అండ్ సో పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అతని పేరు ఇది, అతనికి సో అండ్ సో బ్యాంక్ లో అకౌంట్ ఉంది, సో ఆ బ్యాంక్ ఈ ప్లేస్ లో ఉంది, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది, అతని ఫోన్ నెంబర్ ఇది, అతను ఇంత డిపాజిట్ చేయాలనుకుంటాడు అని ఇస్తాడు. సగం ఫామ్ ఇస్తాడు. ఫామ్ లో ఏముంటుంది, బ్రాంచ్ అని ఒక బ్రాకెట్ ఉంటుంది, అమౌంట్ అని ఒక బ్రాంచ్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ అని ఒక బ్రాంచ్ ఉంటుంది. ఇట్లా ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తము నీకు ఇచ్చిన ఫామ్ లో 1 2 3 మళ్ళీ అక్కడ ఫామ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫామ్ లో 1 2 3 అని ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది బ్రాంచ్ అనుకో, అక్కడ బ్రాంచ్ వేసేయండి. 2 అనేది అకౌంట్ నెంబర్ అనుకో, 2 అని పెట్టి అకౌంట్ నెంబర్ వేసేయండి. మళ్ళీ మీరు మొత్తం ఫామ్ మొత్తం డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మ్యాజిక్ మొదలవుతుంది 13th బిట్ నుంచి. 13th బిట్ ఏంటంటే మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. దేని గురించి ఇస్తాడు, ఒక స్కూల్ అడ్వర్టైజ్మెంట్, ఒక స్కూల్లో వేకెన్సీ ఉన్నాయనో, లేదా ఒక కాలేజీలో వేకెన్సీ ఉన్నాయనో, లేదంటే ఒక డిమార్ట్లో వేకెన్సీ ఉన్నాయనో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఆ అడ్వర్టైజ్మెంట్లో డిఫరెంట్ జాబ్ పొజిషన్స్ ఉంటాయి అన్నమాట. దానికి మీరు రెస్పాండ్ అవుతూ ఏమడుగుతాడు ఆయన, ఒక సివి అంటే ఏంటిది, కరికులం వీటా కానీ రెజ్యూమే కానీ పంపమని చెప్తాడనమాట. ఈ కరికులం వీటా రెజ్యూమే మనకు టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే సివిలు 2 రకాలు ఉన్నాయి, ఓకే, సివిలు 2 రకాలు ఉన్నాయి, రెజ్యూమేలు 2 రకాలు ఉన్నాయి అనమాట. బట్ వేరేజ్ మనం ఒక్కసారి మనం అనుకుంటే ఏంటంటే, సో మనకి రెజ్యూమే అనేది ఫ్రెషర్స్ అప్లై చేస్తారు, సివి అనేది ఎక్స్పీరియన్స్ వల్ల అప్లై చేస్తారు. బట్ మన టెక్స్ట్ బుక్లో మాత్రము, ఎగ్జామ్లో మాత్రం 2 రకాలుగా అడుగుతున్నాడు. రెజ్యూమే పంపండి 5 years ఎక్స్పీరియన్స్ తోటి అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది, అంటే అది సివి లాగానే అయిపోద్ది అనమాట. ఓకే, అందుకనే మీరు ఏం చేయాలంటే ఒక సివిని, ఒక రెజ్యూమేని ప్రాపర్గా నేర్చిపెట్టుకోండి. అసలు ఏముంది ఆ సివిలో, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, సివిలో కానీ రెజ్యూమేలో కానీ ఇట్లా మీకు ఒక సివి కానీ రెజ్యూమే కానీ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ నీ పేరుతోటి స్టార్ట్ అయ్యి, ఇక్కడ ఫోన్ నెంబర్ తోటి స్టార్ట్ అయ్యి, ఇక్కడ ఈమెయిల్ ఐడి తోటి స్టార్ట్ అయ్యి, డేట్ తోటి స్టార్ట్ అయ్యి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, ఎక్స్ట్రా స్కిల్స్, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ అని ఇట్లా ఒక 13 to 14 పాయింట్స్ ఉంటాయి. ఆ 13 to 14 పాయింట్స్ని ఒక 2 సార్లు రాసి పెట్టుకోండి. మీకు ఎగ్జామ్లో ఏ రెజ్యూమే అడిగినా, ఏ సివి అయినా ఆ 13 to 14 పాయింట్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఉండాలి. టాప్ టు బాటమ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనుకో, ఫస్ట్ డిగ్రీ రాయాలి, తర్వాత ఇంటర్ రాయాలి, తర్వాత 10th రాయాలి. 10th ఇంటర్ డిగ్రీ రాయకండి. ఒకవేళ నీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంటరే అయితే ఇంటర్ తర్వాత 10th ఇట్లా పైనుంచి కిందికి రాసుకోవాలి. లేదా నీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ పిహెచ్డి అనుకో, పిహెచ్డి పీజీ డిగ్రీ ఇట్లా రాయాలి. కవర్ లెటర్ అడిగితే మాత్రం కవర్ లెటర్ రాయాలి. ఏంటి సార్ కవర్ లెటర్ అంటే, ఈ జాబ్ ఒకవేళ నువ్వు ఏదైతే జాబ్కి అప్లై చేస్తున్నావో దాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఆ నోటిఫికేషన్ ఎవరైతే ఇచ్చారో, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వాసవి పబ్లిక్ స్కూల్ ఉంది, ఆ మేనేజ్మెంట్కి నువ్వు ఒక లెటర్ రాయాలి. వాసవి పబ్లిక్ అది అనమాట, మన ఫాదర్ని ఎలాగైతే డబ్బులు అడుగుతామో వాసవి పబ్లిక్ స్కూల్ని మనం ఏం అడుగుతున్నాము, జాబ్ అడుగుతున్నాం. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ కవర్ లెటర్ అని పైన మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనకి లెటర్ రైటింగ్ అనేది సపరేట్గా ఉంది, మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ 14th బిట్ వచ్చేసరికి లెటర్ రైటింగ్. మీరు చిన్నప్పటి నుంచి రాస్తూనే ఉన్నారు లెటర్ రైటింగ్. ఒకటి అఫీషియల్ లెటర్, ఒకటి పర్సనల్ లెటర్. మీరేం చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ అఫీషియల్ లెటర్కి పర్సనల్ లెటర్కి తేడా ఏంటిదంటే వెరీ సింపుల్. అఫీషియల్ లెటర్, పర్సనల్ లెటర్ ప్రతిదీ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి, ఇటు నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎవ్రీథింగ్ లెఫ్ట్ సైడే ఉండాలన్నమాట. డేట్ కానీ, ఫ్రమ్ అడ్రస్ కానీ, టు అడ్రస్ కానీ, సబ్జెక్ట్ కానీ, సాలిటేషన్, ఇవన్నీ కూడా లాస్ట్లో సిగ్నేచర్, సబ్స్క్రిప్షన్ కానీ ప్రతిదీ కూడా లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. బాడీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కామాలకి, పులి స్టాప్లకి ఈ న్యూ మెథడ్లో పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా పంక్చువేషన్లో ఏ కామాలు, ఏ పులి స్టాప్లు అయితే వాడతారో అవే వాడండి. సో మరి ఎట్లా రాయాలి సార్ అంటే, మనకి పర్సనల్ లెటర్కి దీనికి తేడా ఏంటిదంటే, పర్సనల్ లెటర్లో సబ్జెక్ట్ ఉండదు. ఓకే, ఇంకొక నెక్స్ట్ ఏంటిదంటే, అఫీషియల్ లెటర్లో ఫ్రమ్ అడ్రస్ రాసి వెంటనే టు అడ్రస్ రాస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, పర్సనల్ లెటర్లో టు అడ్రస్ అనేది కింద ఉంటుంది. ఈ రెండే చేంజెస్, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్. అదొక లెటర్, ఇదొక లెటర్ నేర్చిపెట్టుకోండి. ఎలాగైతే సివి నేర్చిపెట్టుకుంటారో ఇది నేర్చిపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి
16th and 17th bit. Sorry, 15th. Just a minute. Shall I erase? Okay, ఇక్కడ రాసి చూడండి. 15th బిట్ ఏంటిదంటే నోట్ మేకింగ్. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఎందుకంటే అక్కడే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు, దాని నుంచి మిమ్మల్ని నోట్స్ రాయమంటాడు. దీన్ని ఎట్లా రాయాలంటే మీరు ఇచ్చిన దాన్ని వెరీ షార్ట్ కట్లో మ్యాటర్ మొత్తం కన్వే అయ్యే విధంగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా డయాగ్రామ్ వేసి ఇట్లా రాసినా పర్లేదు, ఓకే, ఇట్లా రాసినా పర్లేదు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ అదే మ్యాటర్ని ఇట్లా ఇట్లా టీ డయాగ్రామ్లో రాసినా పర్లేదు. లేదా అదే మ్యాటర్ని ఇట్లా, సో మళ్ళీ ఇట్లా, సో ఏదో విధంగా దాన్ని మంచిగా ఎగ్జామినర్కి బాగా అర్థమయ్యే విధంగా ఆ మ్యాటర్ని షార్ట్ కట్ చేస్తూ రాస్తే సరిపోతుంది. ఎగ్జామినర్ కాదు, రేపు నీకు నువ్వు రాసినా కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 16th బిట్. సార్ వాట్ ఈస్ ద 16th బిట్ అంటే ఏంటిదంటే స్ట్రెస్ మార్క్స్. ఇది కంప్లీట్గా ప్రాక్టీస్ అండి, మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. పంక్చువేషన్ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారో ఇది చేయాల్సిందే. ఒక వర్డ్లో ఏంటిదంటే మనకు ఇంగ్లీష్లో యాక్సెంట్ వర్డ్ అంటే స్ట్రెస్ కూడా ఉంటుంది. స్ట్రెస్ ఇంపార్టెంట్ అనమాట. ఆ స్ట్రెస్ మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 17th వచ్చేసరికి డైలాగ్ రైటింగ్. డైలాగ్ రైటింగ్ అంటే ఏంటిది? ఒక ఫాదర్ అండ్ సన్ అనుకో, ఒక ఫాదర్ అండ్ డాటర్ అనుకో, వాళ్ళ కెరియర్ గురించి మాట్లాడుకుంటుంటే మీరు అట్లీస్ట్ ఫాదర్ ఒక 8 డైలాగ్స్, డాటర్ ఒక 8 డైలాగ్స్, 8 16 డైలాగ్స్, లేదా 9 డైలాగ్స్, లేదా 10 డైలాగ్స్ రాయాలి. ఇంకేదన్నా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలపండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.